హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ అప్లోడ్ చేసి. సో, ఈ మధ్య కొంచెం ఫ్యామిలీ ఫంక్షన్స్‌లో వాటిట్లో బిజీ అయిపోయాననమాట. నార్మల్‌గా అయితే ఎవరైనా కూడా ఇంకా ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళేటప్పుడు గానీ, ఇంకా వీడియోస్ అవి అప్లోడ్ చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ అవి పెడుతూ ఉంటారు. నేను ఒక పని అనుకుంటే ఇంకో పని చేయలేననమాట. ఒక పని చేసేటప్పుడు అంటే ఇప్పుడు ఫంక్షన్స్ అవి ఇవి ఉంటే ఆ హడావిడే సరిపోతుంది కదా! సో, అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. పెద్దగా రీజన్ అయితే ఏం లేదనమాట. కొంచెం బిజీ ఉండడం మూలాన వీడియోస్ పెట్టడం కుదరలేదు. సో, ఇదొచ్చేసి నేను లాస్ట్ వీడియో ఎప్పుడైతే అప్లోడ్ చేసి ఆపేసాను కదా! దాని తర్వాత తీసిన వీడియో అనమాట. నార్మల్‌గా నేను, అమ్మ ఈవినింగ్ పూట మా పింటూని వాకింగ్‌కి తిప్పడానికి తీసుకొస్తాం కదా! సో, అలాగే వచ్చాము ఈవినింగు. ఎంత బావుందో అక్కడ వ్యూ అయితే ఈవినింగ్ పూట. అదే మీకు చూపిద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉన్నా. ఈ కుక్క ఏంటో గాని మా పింటూ వెంబడి పడతా ఉంది. యాక్చువల్‌గా వేరే కుక్కలన్నీ చూసి మా పింటూని చూసి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటిది ఇదేమో మా పింటుగాడు ఎంబడే పడుతూ ఉందనమాట. చాలా మొండిగా ఉంది అది. ఎలగొడుతుంటే కూడా మళ్ళీ వచ్చి వాడెంబడే తిరుగుతూ ఉంది. సో, అది ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో తెలీదు కానీ, ఈ బ్యూటిఫుల్ సన్‌సెట్‌నయితే మీకు చూపిద్దామని వీడియో తీశాను. చాలా బావుంది కదా! ఇంకా అలా కాసేపు మా పింటూని వాకింగ్ అయితే తిప్పేసిన తర్వాత, ఇంకా మేము ఈవినింగ్ ఇంటికెళ్ళిపోతాం కదా! మా పింటూని తిప్పేసి. సో, ఆ టైంలో మాకు పాలు, పెరుగు ఇవే ఎక్కువ అవసరం ఉంటాయి. మిగతా గ్రాసరీస్ అవన్నీ కూడా నెలకి సరిపడా తెచ్చేసుకుంటాం కాబట్టి పెద్దగా సరుకులైతే ఏం అవసరం పడవు. సో, ఇంకా ఆ పాలు, పెరుగు తీసుకురావడానికి అని చెప్పి అమ్మ వెళ్ళింది షాప్‌కి. ఇంకా మేమేంటంటే ఊరికే ఇంటికెళ్ళిపోయి ఏం చేస్తాం తొందరగా అని చెప్పి ఇక్కడ కాసేపు ఈ గ్రౌండ్‌లో కూర్చొని టైమ్ స్పెండ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాము. ఇదిగోండి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! ఇదే మేము ఉండే అపార్ట్మెంట్ అనమాట. 3 ఫ్లోర్స్ బిల్డింగ్. ఇంకా అమ్మ అయితే షాప్ నుండి రిటర్న్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ పక్షులు, అలాగే నేచరు, సన్‌సెట్ ఇదంతా కూడా వ్యూ చూడడానికి చాలా ప్రశాంతంగా చాలా బావుంది. ఇంకా ఇప్పుడు హాలిడేస్ కదా! అందుకని పిల్లలు కూడా ఆడుకుంటూ ఉన్నారు. అటెళ్ళకి ఇటెళ్ళు, అటెళ్ళకు ఇటెళ్ళు. అక్కడ అన్ని పొక్కలు ఉన్నాయి దానికి. బుసిరాజులు ఉంటాయని భయం నాకు. అందుకే వీడిని కూడా అటు పోనీ అని నేను. ఇందాక చూశారు కదా బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అయితే నేను పేపర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి అనుకున్నాను అనమాట. కాకపోతే అవి పేపర్ ఫ్లవర్స్ లాగా కూడా లేవు. మరి అదేంటో నాకు తెలియలే. కాకపోతే చూడడానికి చాలా బాగుంది, అందంగా ఉందని చెప్పి మీకు కూడా చూపించాను అనమాట. నెక్స్ట్ అయితే ఇలా కాసేపు అమ్మ అయితే కూర్చుంది. నేను ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. కొంచెం బయట వాతావరణం అయితే వేడిగానే ఉంది కానీ ఇంకా ఇంటికి వెళ్తే బోర్ కదా. ఇంట్లో అయితే టీవీ చూస్తున్నాము, లేకపోతే ఇంకా ఫోన్ చూస్తున్నాం కానీ స్క్రీన్ టైం ఎక్కువ అయిపోయింది. అందుకని ఇంకా అలా ఉండకూడదు అని చెప్పేసి మా పింటూకి కూడా కొంచెం టైం పాస్ అవుతుంది ఇలా కింద ఉన్నప్పుడు. సో, అలా కాసేపు టైం స్పెండ్ చేసేసి తర్వాత పైనకైతే వెళ్ళిపోయాము. యాక్చువల్‌గా టీ పెట్టుకుందాం కదా అని చెప్పి కిచెన్‌లోకి వచ్చి పాలు కాస్తే పాలేమో విరిగిపోయాయి. సో, దీంతో నేనైతే ఒక ఎక్స్పెరిమెంట్ చేయబోతున్నాను. అయితే నార్మల్‌గా మేము ఇలా పాలు విరిగిపోతే జనరల్‌గా ఎవరైనా ఏం చేస్తారు, పన్నీర్ లాగా చేసేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుని దాన్ని కర్రీలాగా చేసేసుకుంటారు కదా! మేము కూడా అలా స్టోర్ చేసుకుంటాం. కాకపోతే దాన్ని కూర చెయ్యమనమాట. అలా స్టోర్ చేసి తీసి పడేస్తాం ఎప్పుడో ఒక టైంలో. సో, ఈసారి అలా చేయకూడదు అని చెప్పి నేనేం చేశానంటే కొంచెం ఆ విరిగిన పాలల్లోనే నిమ్మరసం ఏసేసాను. సో, అప్పుడేంటంటే అది మనకి వాటర్ సపరేట్ అయిపోతాయి కదా! సో, ఆ వాటర్ పారబోసేసి ఇంకా అందులో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు ఆ పాలు విరిగిన పాలల్లో ఏవైతే వాటర్ ఉంటాయో కొన్ని అవన్నీ ఇట్లా ఎగిరిపోయే వరకు స్టవ్ మీద పెట్టి కలుపుతూ దాన్నైతే ఇలా ఉడికిస్తున్నాను.
ఇంకా గిన్నె కూడా కొంచెం మాడుతుంది. అయినా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం, టైంపాస్ అవ్వట్లేదు ఏమి. సో స్వీట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను అనమాట. కలాకండ్ ఇలాగే కదా చేస్తారు. సో నేను ట్రై చేయడం ఫస్ట్ టైం కాబట్టి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా నీళ్ళన్నీ ఎగిరిపోయిన తర్వాత అందులోకి సరిపడా షుగర్ అయితే వేస్తూ ఉన్నా. ఇంకా మా అమ్మ అయితే చాలాసేపు అయిపోయింది నేను కిచెన్లోకి వెళ్ళిపోయి అని చెప్పి అక్కడి నుంచి అరుస్తుంది, ఏం చేస్తున్నావే కిచెన్లో అంతసేపు అని చెప్పి. సో అప్పుడే చెప్పానమాట, వస్తున్నా అని చెప్పా. ఇంకా ఒక చిన్న గ్లాసుడు పాలే ఉండే అనమాట. ఆ పాలతోనే ట్రై చేస్తూ ఉన్నా. మొత్తానికి ఇదిగోండి మొత్తం వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయాయి పాలల్లోవి. అంటే ఇరిగిన పాలలో వాటర్ అన్నీ ఎగిరిపోయిన తర్వాత అందులోకి సరిపడా షుగర్ అయితే వేసుకుని ఆ షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉడికించుకుంటున్నాను అనమాట. కలపకుండా ఉంటే మటుకు అడుగంటేస్తుంది కదా, అందుకని ఇంకా గిన్నె కూడా ఇక్కడ మొత్తం దాని ఏమంటారు కొంచెం మాడినట్టు అవుతుంది చూడండి చుట్టుపక్కలంతా కూడా. అయినా సరే పర్లేదు తోమేసుకోవచ్చు, నానబెట్టి అందులో వాటర్ పోసి పెట్టేసి తోముకుంటే ఈజీగానే వదిలిపోతుంది మనకి. ఇంకా అట్లా షుగర్ అంతా కూడా కరిగిన తర్వాత అందులోకి నెయ్యి అయితే వేసేసుకున్నా. నెయ్యి వేసేసుకున్న తర్వాత 2 నిమిషాలు అలా ఉంచేసి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట. అది చల్లారేదాకా దాన్ని అలాగే ఉంచేసా. ఇంకా బయట కూడా విపరీతమైన వేడిగా ఉండే అనమాట అప్పుడు. అంటే నేను ఈ వీడియో తీసి కూడా మరి ఎన్ని రోజులు అవుతుందో 10-20 డేస్ పైన అవుతుంది అనుకుంటా. సో ఇంకా అట్లా చల్లారిన తర్వాత ఒక కప్పులోకి అయితే తీసి పెట్టేసుకున్నా. మా అమ్మ అయితే ముందే చెప్పేసింది నాకు, అమ్మో నేనైతే అసలు టేస్ట్ చేయనని చెప్పి అనింది. ఎందుకంటే ఇలా పాలతో చేసేది ఏముంది అంత టేస్టీగా ఉండదని చెప్పి అమ్మ అనుకుందనమాట. సరే ఇంకా అమ్మ తిననంది కదా అని చెప్పి నేనే ఇలా ట్రై చేద్దాం టేస్ట్ ఎలా ఉందో అని చెప్పి కొంచెం ఇలా తిని చూశాను. నిజంగా కలాకండ్ లాగానే ఉందన్నమాట. టేస్ట్ కూడా అంతా టెక్స్చర్ కూడా అలాగే వచ్చింది చూడండి కలాకండ్ లాగానే. ఇంకా అమ్మ కూడా నేను కూడా ట్రై చేస్తా అని చెప్పి తినింది. అమ్మ రియాక్షన్ క్యాప్చర్ చేద్దామని అలాగే ఉంచా వీడియోని. నిజంగా చాలా బాగుందని చెప్పింది. అమ్మకైతే చాలా బాగా నచ్చిందంట. ఒక స్పూన్ తిని ఆపకుండా ఇంకొక స్పూన్ కూడా తింటుంది చూడండి. ఇంకా నేనే భయపడి షుగర్ ఉంది కదా వద్దు ఇంకా తినకు అని చెప్తే ఇంకా పక్కన పెట్టేసింది అనమాట. మొత్తానికి ఒక 2-3 స్పూన్స్ అయిందనమాట నేను చేసిన స్వీటు. ఇంకా నేను కూడా ఇంకా బాగా తినాలని ఉండే నాకు టేస్ట్ చూసిన తర్వాత. కానీ ఇంకా ఫస్ట్ నాకు ఎక్సైట్మెంట్గా ఎందుకు ఉందంటే అన్నయ్యకి తినిపించాలి అని చెప్పి అనిపించింది. నాకు టేస్ట్ బాగా కుదిరింది కదా, అన్నయ్యకి కలాకండ్ అంటే ఇష్టం అనమాట. దీనికంటే కూడా అజ్మేరీ కలాకండ్ చాలా ఇష్టం, అన్నయ్య ఫేవరెట్ స్వీట్. ఇంకా అలా అని చెప్పి సరే ఇది టేస్ట్ చేపియాలి అని అనిపిస్తూ ఉంది. వెయిట్ చేస్తూ ఉన్నా అనమాట, అన్నయ్య ఎప్పుడు డిన్నర్ తినేస్తే అప్పుడు అన్నయ్యకి టేస్ట్ చేయించవచ్చు అని చెప్పి. ఇంకా నేను ఇంట్లో ఉన్నా కదా అని చెప్పి నా కోసం పేస్ట్రీను ఇంకా దిల్ పసంద్ ఉంటుంది కదా అది తీసుకొచ్చాడు. ఇంకా మొత్తానికి డిన్నర్ అయితే చేసేసి ఇలా మంచం మీద ముగ్గురం ఇలా దాని ఏమంటారు పడుకునే ముందు కాసేపు కబుర్లు చెప్పుకుని ఇంకా పడుకుండిపోతాం అనమాట, నిద్రపోతాం. ఇంకా అలా అని చెప్పి అన్నయ్యని లేచి కూర్చోమని చెప్పి ఇంకా అన్నయ్యకి అయితే ఈ స్వీట్ తినిపించాను. బాగుంది, చాలా బాగుందని చెప్పి అన్నయ్య కూడా అన్నాడు. కాకపోతే నాకు ఏమనిపించిందంటే వేడిగా ఉన్నప్పుడు బాగుండే టేస్ట్. కాకపోతే చల్లారిన తర్వాత అందులో స్వీట్నెస్ ఎక్కువ తెలుస్తుంది. కొంచెం స్వీట్ తక్కువ వేసుకుని ఉంటే ఇంకా చాలా పర్ఫెక్ట్గా ఉండేది. అంతే, అదొక్కటే అనిపించింది. మిగతాదంతా కూడా చాలా బాగుంది. షుగర్ కొంచెం ఎక్కువ వేసేసాను, అందుకని ఇంకా అదైతే ఫినిష్ అయిపోయింది. ఎందుకంటే నేను చేయడమే కొంచెం చేశాను కాబట్టి అసలు వేస్ట్ ఏం అవ్వలేదు. అన్నయ్య తిన్న తర్వాత కొంచెం నేను కూడా తిన్నాను, ఇంకా అయిపోయిందనమాట. మొత్తానికి ఎక్స్పెరిమెంట్ చేసింది అయితే ఫ్లాప్ అవ్వలేదు, చాలా బాగా కుదిరింది. ఇది కూడా నేను లాస్ట్ ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేశాను చూడండి, దాని తర్వాత తీసిన వీడియో ఇది. కాకపోతే నాకు అప్లోడ్ చేయడానికి టైం కుదరక చేయలేకపోయాను. ఇంకా తర్వాత వీడియోస్ కూడా తీయడం కుదరలేదు. చాలా అంటే చాలా బిజీ అయిపోయాను అనమాట ఈ మధ్య. ఇంక ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే మీతో షేర్ చేసుకుంటానని అనుకుంటున్నాను. ఇంతకీ నేను ఇన్ని రోజులు గుర్తున్నానా లేకపోతే నన్ను మర్చిపోయారా, అసలు నేను అనే ఒక మనిషిని ఉన్నానని మీకు గుర్తుందా లేదా అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే అంతేనండి, ఇంకా నేను అన్నయ్య తినేసాక నేను కూడా తినేసాను. ఇంకా పేస్ట్రీ అవి అయితే తినలేకపోయాము, అవి నెక్స్ట్ డే తినచ్చులే అని ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాం అనమాట. ఇవాళకైతే ఇంతేనండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.